హలో అండి, నేను మీ వనిత. ఈరోజున మనం సీవీడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఏ విధంగా వాడొచ్చును అనేది చూద్దాము. సీవీడ్ ఫెర్టిలైజర్ మొక్కల ఎదుగుదలకు, పూత కాపును పెంచడానికి, నేల సారాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నేలను సారవంతం చేస్తుంది. ఇది ఇవ్వటం వల్ల పంట దిగుబడి అనేది బాగా మెరుగవుతుంది. ఇది మనకు ద్రవ రూపంలో కానీ లేదా పొడి రూపంలో కానీ మొక్కలకు అప్లై చేయవచ్చును. ద్రవ రూపంలో ఇచ్చినప్పుడు దీన్ని పొడిగా ఉన్నటువంటి సీవీడ్ ఫెర్టిలైజర్ని ఒక 10 లీటర్ల నీటిలో 10 గ్రాముల ఆ సీవీడ్ ఫెర్టిలైజర్ తీసుకుని బాగా మిక్స్ చేసి మొక్క మొదట్లో పొయ్యవచ్చును, లేదా ఆకుల పైన కూడా స్ప్రే చేయొచ్చును దీన్ని. అదే పౌడర్ ఫామ్లో వాడుకున్నప్పుడు ఇది మొక్క మొదట్లో కొంచెం మట్టి తీసి అందులో వేసి మళ్ళీ మట్టి పైన వేసేసినట్టయితే ఫెర్టిలైజర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. మన లిక్విడ్ ఫామ్లో ఇచ్చుకున్నది డైరెక్ట్గా వెంటనే వేరు వ్యవస్థను చేరుకుంటుంది. ఈ విధంగా మనం నెలకు ఒకసారి మొక్కలకి ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది అప్లై చేసుకున్నట్టయితే, ఈ విధంగా మొక్కకి ఇవ్వటం వల్ల మొక్కలు మనం ఇచ్చిన పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. అలాగే నేలలో సూక్ష్మజీవుల్ని పెరగటానికి, నేల సారాన్ని పెంచి మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. అలాగే ఉష్ణోగ్రత ఒత్తిడిని కూడా తట్టుకునేలా మొక్కలను రక్షించి వాటి వేరు వ్యవస్థను బాగా బలోపేతంగా పెరిగినట్టుగా ఇది ఉపయోగపడుతుంది. ఇది సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువు. ఇది ద్రవ రూపంలో నీటిలో కలిపి వాడచ్చు, లేదా ఆకులపైన స్ప్రే చేయొచ్చు. పొడి రూపంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మొక్కకు అనేది అప్లై చేసుకోవచ్చును, సాయిల్లో కూడా కలపచ్చు. మొక్కలకు అవసరమైన సహజ ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, హార్మోన్లను అందిస్తుంది. వేళ్ళు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్క నాటుకునేటప్పుడే మనం ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ రూపంలో కూడా దొరుకుతాయి. వాటిని మనం సాయిల్ మిక్సింగ్లో కలుపుకుని నాటుకున్నట్టయితే వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.